आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री ताजुद्दीन बाबा महाराज की जय। गुरुदेव दत्तं। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎకిరా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఆదివారం తాజుద్దీన్ బాబా గారి జీవిత అంశాలని మనం వివరించుకుంటున్నాం. మహాత్ముల యొక్క జీవితం అంతా కూడా అందరికీ మార్గదర్శనం. మహాత్ములంతా అనే పదం వాడాము ఇక్కడ. అంటే మహాత్ములంతా అంటే అసలు మహాత్ముడు అంటేనే మహా ఆత్మ కలిగిన వాడు. మహా ఆత్మ అంటే అన్ని ఆత్మలు తానే కలిగిన వాడు. అన్ని ఆత్మలు తానే కలిగిన వాడంటే అంతటా ఉన్న చైతన్యంతో మమేకమైన వాడు. అందరి చేతిలో చైతన్యం అంటే అందరి హృదయాలని ఎరిగిన వాడు. వారు మాత్రమే మరి ఆ మహాత్ములంతా కూడా మానవుల్ని ఉద్ధరించడానికి అవతరించారు. మానవులని మానవుడిగా చేయడానికే భగవంతుడు అనుమతించాడు. ఇది ప్రతి ఒక్క మతంలో చెప్పబడి ఉంది. అది ఈ మతమా ఆ మతం, ప్రతి ఒక్క మతంలో కూడా భగవంతుడు మానవ రూపంలో అవతరించి మానవులని భగవంతుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పాయసం ఉంది, భగవంతుడు పాయసం తాగాలంటే స్పూన్ కావాలి. గుటగొట్ట వేడికి మనం తాగలేము. గుటగొట్ట వేడికి జ్ఞానము అట్లా అనుకుందాం. వేడిగా ఉంటే మనం తాగలేము. అది స్పూన్ అనుకోండి, కొద్ది కొద్దిగా తాగలం. అలాగే జ్ఞానం కూడా వేడి. ఆ వేడి తత్వాన్ని మనం తట్టుకోలేము. భగవతత్వాన్ని, సాక్షాత్ భగవతత్వాన్ని మనం నేరుగా మనం గ్రహించలేదు. ఆ సామర్థ్యం మనలో లేదు. అందుకని ఏం చేస్తున్నాము, స్పూన్ ద్వారా కొద్ది కొద్దిగా పాయసాన్ని తింటున్నాం. మీరు తిన్నారో లేదు. ఇప్పుడు దాని ఉదాహరణ కరెంట్ చెప్పుకుంటున్నాం. కరెంట్ ఎక్కడ సబ్స్టేషన్లో ఉంటే నేరుగా మన ఇంటికి వచ్చిందనుకోండి, ఇవన్నీ పేలిపోతాయి. అలాగే ట్రాన్స్ఫార్మర్కి, మీటర్కి, స్విచ్ బోర్డుకి వస్తే ఎలా ఉంటుందో అంటే ఏంటి, వెలగడం ప్రధానం. ఆ వెలగడానికి మార్గం ఏమిటి, ఆ మార్గాన్ని కరెంటు వాడు కనిపెట్టారు. అంటే నేరుగా వస్తే వీరు కాదని ఆయన నిర్దేశంతో. అలాగే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి కోసంగా మానవ రూపంలో అవతరించి అందరినీ మానవులు ఉద్ధరించడానికే ప్రయత్నం చేసేదానికే వాళ్ళ అవతరణ. ఇది ప్రతి ఒక్క అది సాంప్రదాయంలో ఉంది. అందుకని ఇక్కడ ఈ నాగపూర్ ఆ నాగపూర్ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో షిరిడి సాయినాథుడు అయితే, ఇంకో ప్రాంతంలో ఇంకో మహాత్ముడు అయితే, ఈ నాగపూర్ ప్రాంతంలో తాజుద్దీన్ బాబా అవతరణ జరిగింది. ఆ తాజుద్దీన్ బాబా అవతరణకు చిన్నప్పటి నుంచి జ్ఞాన సంపన్నుడై అనేక మందికి జ్ఞానాన్ని కలిగిస్తూ తన నీడ ద్వారా వాళ్ళని సంశయాలు తీరుస్తూ తన చెంతకు చేర్చుకుంటూ, ఇక్కడ తన చెంతకంటే జ్ఞానం చెంతకని భావించాలండి. ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యతే కాదు. తన చెంతకు అన్నాడంటే జ్ఞానం చెంతకు. ఇప్పుడు ఆయన శక్తి ఉంటే మనం వస్తున్నాం. ఆయన రూపాన్ని చూసి మనం రాలే. ఇప్పుడు బాబా రూపంతో మనం ఎవరు కొలవడం లేదు. వెంకటేశ్వర రూపండి, వెంకటేశ్వర యొక్క ఆడిపోయి మనకు అనుభవాలు కలుగుతున్నాయి కాబట్టి అందరికీ వస్తున్నాం. అలాగే బుద్ధుడు కావచ్చు, ఏ మహాత్ముడైనా కావచ్చు. కాబట్టి వారి యొక్క జ్ఞానం సన్నిధికి మనం ఆకర్షితులమై వారి సన్నిధి చేస్తున్నాం. చేరిన తర్వాత ఏమవుతాము, అందులో ఎవరైతే ఆశ్రయిస్తాడో వారి జ్ఞానాల్లో పరవశించిపోతాడు. తేనెలో ఎగబడితే ఏ విధంగా అయితే అందులోని తన సర్వస్థాన్ని కోల్పోతుంది, అలాగే సముద్రంలో ఒక ఉప్పు బొమ్మ కావచ్చు పడితే ఏ విధంగా అయితే ఆ ఉప్పు కరిగిపోయి తన సహజత్వాన్ని కోల్పోతుందో, అలాగే జ్ఞానం చెంది వెళ్ళినప్పుడు వాడి సహజత్వం అజ్ఞానం అయితే ఆ అజ్ఞానం తొలగిపోయి జ్ఞానంలోకి ప్రవేశించగలడు. ఇలా తాజుద్దీన్ బాబా అలా పర్యటిస్తూ ఒక పిచ్చి ఆసుపత్రిలో చేరారు. ఎందుకు చేరారు అంటే ఏంటి, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోరికలతో భావాన్ని అది తట్టుకోలేకన్నామా, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక పాఠం నేర్పించాలనుకున్నామా, అది పిచ్చి ఆసుపత్రిలో చేరాడు.
పోనీ ఆ పిచ్చాసు చేసిన తర్వాత అక్కడ డాక్టర్ అబ్దుల్ ఖాన్ కావచ్చు, కాశీనాథ్ కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, వాళ్ళకి అనేక అనుభవాలు ఇచ్చాడు. ఇది గత వారం మనం నేర్చుకున్నాం. అనుభవాలు ఇచ్చిన తర్వాత ఆ మహిమలు బాగా ప్రకటమైంది. జనం రావడం ప్రారంభించారు. ఏది ఆ హాస్పిటల్కి రావడం ప్రారంభించారు. హాస్పిటల్కి ఇంకా ఆయన ప్రత్యేకంగా ఒక గదిలో పెట్టి తాళం వేసి, వాళ్ళు పిచ్చాసు అంటే పెద్ద తాళం వేస్తారు. ఈయన బాహటంగా వదిలిపెట్టారు, ఈయన మహాత్ముడు అనే భావనతో. అలా వదిలిపెట్టేటికి ఈయన ఉన్నాడు, అలా ఒప్పుకోలే. నన్ను లోపల పెట్టి తాళం వేయండి అంటే ఏంటి? అలా తాళం వేయలేదు అనుకోండి, నన్ను పై ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, అప్పుడు పరిపాలించి ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు. అప్పుడు పై ఆఫీసర్ వచ్చారనుకోండి, ఇతని మీదకి ఇతనికి ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా, కాబట్టి నీ డ్యూటీని నిర్వర్తించు అని తనే చెప్పి తాళం వేసుకునేవాడు. అంతేకాకుండా ఖైదీలకి పని చేపిస్తారు. అదే జరుగుతుంది. వీళ్ళకి కూడా మనం బలిత స్కూల్కి వెళ్ళాం, వాళ్ళ తగ్గట్టుగా బొమ్మలు చేయమనో వస్తువులు తయారు అలాంటివి నేర్పిస్తూ ఉంటారు. అలాగే ఇతడు కూడా మీరు గమనంలో ఉంటే ఇతడు కూడా వాళ్ళతో కూడా పని చేసేవాడు. అంటే తనకు ప్రత్యేకత చాటుకునేవాడు కాదు. మహాత్ముల యొక్క లక్షణాలు పెంచుకుంటున్నామండి. మహాత్ములకి అంటే తన ప్రత్యేకత అని ఎప్పుడూ కూడా చాటుకోరు. ఈ సంఘటనను ప్రత్యేకంగా 1950కి ముందు రమణ శాస్త్రమే. రమణ మహర్షిని చూడడానికి కొందరు వెళితే ఇంకా స్వామి అంటే ఎలా ఉంటాడు? ఏదో వేషధారణ, రుద్రాక్షమాలడు, మంది మార్బలము ఇవి ఉంటారు. ఆ ఆశ్రమంలో అప్పుడు ఇంత అశ్వుండేవాడు కదా, అశ్వుండేవాడు కాదు. అలా వెతుకుతూ ఉంటే అక్కడ ఎవరు కనబడలేదు. రమణ చూడాలంటుంటే ఆయన అప్పుడు పోయి ఒక తోటలో కూర్చొని పాదులు చేస్తా దాన్ని నీళ్ళు పోస్తున్నాడు. ఆయన వేషధారణ ఏమిటి? ఒక గోచి. స్వామి అంటే ఎలా ఉంటాడు? కనీసం ఒక పంచన కట్టుకుంటాడు కదా, ఒక గోచి పెట్టుకున్నాడు. అంటే ఏంటి? సర్వసాధారణ తత్వాన్ని నువ్వు అలవర్చుకో. ఇప్పుడు వెంకటేశ్వర సత్యము, ధర్మము, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ, ఈ 5 మాటలు చెప్పాడండి వెంకటేశ్వర స్వామి. శరీరం వదిలిపోయే ముందు ఈ 5 మాట చెప్పాడు. సత్యం తప్పవద్దు, ధర్మాన్ని నువ్వు ఆచరించు, సంపన్నత్వం కలిగి ఉండు, సాధారణంగా ఉండు. ముందు సాధారణతో సంపన్నత్వం చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ పాఠాన్ని మాట మనం బాగా పెట్టుకోవాలి. లేదా సద్గురు సేవ, సాధారణ, సంపన్న చెప్పచ్చు కదండి. అంటే వాళ్ళు వసయార్థం చెప్పారంటే సంపన్నత్వం అంటే డబ్బులనే కాదు, మనలో ఎటువంటి మంచి గుణమైనా, ఎటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా నువ్వు సాధారణంగా ఉండు అంటే దాని చెట్టు చూసి నేర్చుకొని బాబా చెప్తాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్చుకున్నాడు. రెండవది సద్గురు సేవ చెప్పాడు. సద్గురు సేవ అంటే ఈ సంపన్నత్వం రావడానికి, ఈ వినయం రావడానికి నాకు ఆధారం ఆ సద్గురు అన్నప్పుడు సద్గురు సేవ. సద్గురు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు అది చేయడం. ఇది మహాత్ముల యొక్క వాక్యాలను అంతరార్థం. ఇక్కడ తాజీ బాబా కూడా తను ఒక ఖైదీలాగానే ప్రవర్తించాడు. అంటే ప్రత్యేకత అంటూ తన ప్రత్యేకంగా ఆయన చాటుకోలేదు. ఇంకా బాబాని చూడడానికి తాజీ బాబా చూడడానికి ఎంతమందో కొన్ని వేల మంది వచ్చేవారు. అది సహజం. అలా వస్తున్నప్పుడు ఏం చేశారంటే అక్కడ నాగపురపు రాజు వాళ్ళ రాజభవనాన్ని తీసుకోవాలని ఆ ఆసుపత్రి నుంచి ఏదో ఒక జరిమానా కట్టేసేసి అప్పుడు 2000 రూపాయలు జరిమానా కట్టి ఆయన తీసుకున్నారు. అంటే విడుదలకి ఏదో అంటారు కదండి. ఆ రాజభవనానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడా? ఇప్పటి వరకు ఉన్నాడు కదా అంటే ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు వారి సంస్కారాలను అనుసరించి వారి అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఆ నాగపూర్ రాజు నగోజీరావు అంటే ఆయన భక్తికి పరవశుడయ్యాడు. పరవశుడయ్యి వాళ్ళ నదవరంలో ఉండదలుచుకున్నాడు కాబోలు. అంటే భగవంతుడు భక్తి పరవశుడు అంటే ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా భక్తి లేకపోతే వాళ్ళు అనుగ్రహించారు. అలాగే ఆ రాజు ఉండడం ప్రారంభించాడు. అంత అయిన తర్వాత అక్కడ కూడా తన ఫకీర్ ధర్మాన్ని పాటించాడు. అంటే బయట ఎలా తన జీవన శైలి ఉందో రాజవరంలో ఉన్నప్పుడు కూడా అటువంటి ధర్మాన్నే పాటించాడు. అంటే ఇక్కడ ఏంటి?
మన ధర్మాన్ని నియమం తప్పకుండా ఎక్కడ ఉన్నా పాటించవలే. నీ స్వధర్మాన్ని వదిలిపెట్టవద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కూడా చాలండి. మత మార్పిడి ఉండదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే జన్మతః నువ్వు ఎందులో ఉన్నావో అందులోనే ఉంటే, అర్థం చేసుకుంటే మత మార్పిడి ఉన్నావు. అసలు ఎందుకు మత మార్పిడి చేసుకోవాలి అనే ఆలోచన తత్వాన్ని కోల్పోతున్నాడు. ఇక్కడ బాబా ఎక్కడున్నప్పటికీ కూడా తన ఫకీర్ గారు కాబట్టి ఫకీర్ ధర్మాన్ని పాటించాడు. అయిన తర్వాత ఎంత ఉన్నప్పటికీ కూడా, ఏ రాజు ఉన్నప్పటికీ కూడా ఆయన దినచర్యలో మార్పుండాలి. నిద్రలేయడం, ఏదో ధ్యానం చేసుకోవడం, ఆ ధ్యానం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలో అది చూసుకోవడం, ఇలా చేస్తున్నప్పుడు అనేక మంది భక్తులు రావడం, రకరకాల పదార్థాలు తెచ్చిపెట్టడం, తీపలు తెచ్చిపెట్టడం. ప్రతి ఒక్కరు కూడా అలా తీసుకునేవాడు, కొద్దిగా తీసుకునేవాడు, తిరిగి తీసేవాడు. అంటే అది వాళ్ళ తృప్తి కోసమట. మిగిలినంతా కూడా పేసాలకు పనిచేసేవాడు. ఆయన ఆకారం చూసిన తాజు పెద్ద లాల్చివాడు ఉంటాడు. ఆయన ఏంటి, మహాత్మును ఆశ్రయించిన వారికి ప్రతి ఒక్క జీవికి కూడా తనే పోషించేవాడు. ఇప్పుడు బాబా భిక్షకు వెళ్ళి ఆ కుక్కలకి పిల్లలకి భిక్షకాలకి అన్ని బట్టి మిగిలిన తీసుకున్నట్టుగానే తాజుద్దీన్ బాబా భిక్షలో కూడా జరిగింది. అనేటి మొట్టమొదట భగవంతుడు మహాత్ముడు అనేవాడు ఇతరుల యొక్క ఆకలిని చూస్తాడు. తల్లి ఏ విధంగా అయితే, తండ్రి ఏ విధంగా అయితే మన మామూలుగా లౌకికంగా బిడ్డల పట్ల ఏటువంటి బాగుంటారో, మరి భగవంతుడు ఈ సర్వానికి సృష్టికి తండ్రి తల్లి తండ్రి అయినా ఇంకా ఆయన ఎట్లా ఉంటాడు అంటే, ఈ భావాన్ని మనం దీనివల్ల మనం ఏం గ్రహించాలి అనే వస్తువు వచ్చుకోవాలి ఇక్కడ మనకి. అంటే ఏంటి, మన చుట్టుపక్కల పరిసరాలు ఉన్న వాళ్ళ పట్ల కూడా మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, అసలు ఆధ్యాత్మికత అంతా ఎందుకనండి? ఈ ఆధ్యాత్మికత అంతా కూడా ఎందుకోసం? ఆనందం కోసమే. ఈ ఆధ్యాత్మిక కాదు, మనం జీవించడం ఎందుకోసం? ఆనందం కోసం. అంటే ఏంటి, ప్రతి ఒక్కటి పరమాత్మ ఆనందమే. బాగా గమనించాడు మనం. ఏం అలా ఉన్నావు అంటే అర్థం ఏంటి? ఏమో అలా ఉన్నాడు అర్థం ఏంటి? బాధపడతావు, దుఃఖంలో ఉన్నాడు అంటే నువ్వు ఆనందం, మీరు ఆనందంలో ఉన్నాడు అంతే కదా. ఏం ఆనందంగా ఉండవు, దుఃఖపడమని చెప్తామా? ఏడుమని చెప్తామా? అంటే ఉద్దేశం ఏంటి? ఆనందమే పరమానందం. అర్థమైంది లేదు. ప్రతి ఒక్కరు మనం ఏం విచారిస్తారండి? ఏమో బాగున్నావా అంటే ఏంటి? బాగున్నది మన పరమావిది. బాగున్నడం అంటే ఆరోగ్యంగా అంటామా, ఆనందంగా అంటామా? ఎందుకు బాగున్నావు అని అడతారు ఎవరన్నా? ఎవరు అడగదు ఎందుకు బాగున్నావు అంటే ఏంటి? పరమావిది ఆనందం. ఆ ఆనందం ఎలా లభ్యమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. అది నేను పంచుకుంటే పెరుగుతుందనే విషయం చెప్పడం అది ఉద్దేశం. అది అందుకని బాబా తాజుద్దీన్ బాబా కూడా తనకు పోసిన ఆహారం కావచ్చు ప్రతి ఒక్కటికి పేద పనిచేసేవారు. ఇలా అనేక మంది హిందువులు కూడా వచ్చి బాబాని, తాజుద్దీన్ బాబాని మామూలుగా హిందూ సాంప్రదాయాలకు పూజిస్తే దాన్ని తిరస్కరించారు. ముస్లిం సాంప్రదాయం వచ్చి ఆరాధిస్తే దాన్ని వద్దని చెప్పలేదు. అంటే ఎందుకని చెప్తున్నారు? ఎవరి భావం వాడది. అంటే ఏంటి, ఈ భావంతో నువ్వు పూజించాలి అని చెప్పడం పొరపాటు. కారం ఇష్టంలో కారం తింటాడు, తీపి ఇష్టం తీపి తింటాడు. మనం బస్సులో పోతున్నాము, ఇక్కడ దారిలో ఒక మధ్యాహ్నం టైం అయింది, ఇక్కడ హోటల్లో కనబడలేదు, ఏదో ఒక బంకులా ఉంది, అక్కడ స్వీటు హాటే ఉంది. కొందరు హాట్ తిని ఆకలి తెచ్చుకుంటారు, కొందరు స్వీట్ తిని ఆకలి తెచ్చుకుంటారు. ఇంకేం లేవు అక్కడ. అందరూ కారం ఆడతారా, అందరూ స్వీట్ ఆడతారా? అదేవిధంగా సాంప్రదాయ విధానం కూడా అది అవగాహన జరుగుతున్నారు. ఎందుకనంటే సంకుచిత్వము, విశాలత్వం లేకపోవడం వల్ల. దాని ఉన్నామనుకోండి, అలా తింటే తిని అని అనుకోను. సంకుచితం వల్ల నేను చెప్పినట్టు వినడము అంటే ఒక గుర్తింపు కోసము ఇట్లా ఉంటుంది.
అదే మతాలను కూడా అట్లాగే వస్తున్నాయండి. అయితే అందుకని చెప్పాడు ఇక్కడ ఎవరి తగరాయిలో వారిని ఆరాధించుకొని చెప్పేవాడు. ఇక రాజభవనంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడు అయిష్టమే. ఇనప సంఖ్యలో బంధించిన బందీ కానీ, బంగారు సంఖ్యలో బంధించిన బందీ కానీ, అక్కడ కూడా ఆయన పట్టుపరపడి పడుకోవాలి, నేల మీద విధించేవాడు. మరి ఎందుకు వచ్చాడు అంటే వారి సంస్కారం, వారి ప్రారంభం, వారి పుణ్యఫలం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటారు. మహాత్ముడికి అనుగ్రహం కలిగింది అని అనుకోండి, నాకు కలిగిందంటే ఎంతవరకు అంతవరకే ఉంటావు, ఎంతవరకు చేసుకున్నానో అంతవరకే ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బాధపడితే లాభం లేదు. నేను చేసిన పుణ్యం ఖర్చు అయిపోయింది, వెళ్ళిపోయాను. ప్రతి ఒక్కడంతే. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, పెట్టి పుట్టినాడు, ఈ పదాలను ఎందుకు వాడుతుంటాం మనం? అలాగే ఈ రాజభవనంలో ఉంటూ కూడా సాధారణంగా నెల మెచ్చేవాడు, చెప్పులు వేసుకునేవాడు కాదు. ఇలా ఉండేది. కొంతకాలం తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ నాగపూజ 16 మైళ్ళలో వాకి అనే ఊరుంది. ఆ గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడ కాశీనాథరావు అని అతడు బాబాని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండేది లేదు. అలా చెట్లలోనో, పుట్లలోనో, అడవిలోనో తిరుగుతుండేవాడు. ఎండకి వానకి ఏమీ చలించేవాడు కాదు. వర్షం వచ్చింది అనుకోండి, మొత్తం తడిచిపోతుంది. అది ఒంటి మీదనే ఆరిపోవాలి. కనీసం చొక్కా తీసి ఆరబెట్టుకోవాలన్న ఆలోచన కూడా వాడికి రాదు. ఎందుకని రాదంటే వాళ్ళ నిత్యము ఆత్మాన స్థితిలో లయమై ఉంటారు. వాళ్ళు చొక్కా తడిసింది, చలి అనే భావం ఉండదు. లౌకికమైన భావం, లౌకికమైన తలంపులే వాళ్ళకు ఉండదు. వాళ్ళ విశ్వ చైతన్య స్వరూపుడు, ఆ విశ్వ సాదాక్షంతో ఉంటారు అక్కడ. అలాగే ఉండేవాడు. అలా ఉంటూ కొంత భద్ర ఎక్కువ వచ్చినప్పటికీ ఒక మామిడి చెట్టు చూపించాడు. దానికి ఆసుపత్రిని పేరు పెట్టాడు. ఎవరైనా ఆరోగ్యం సరిగాలంటే అక్కడ పోయి కూర్చోమన్నాడు. ఆ తర్వాత ఇంకొక చెట్టు తీసి పెట్టాడు. దానికి మసీదుని పెట్టాడు ఒక ప్రదేశంలో. ఇంకో ప్రదేశం చూపించాడు, అది న్యాయస్థానం అని పెట్టాడు. ఇంకో ప్లేస్లో స్కూల్ అని పెట్టాడు. అంటే ఆధ్యాత్మిక పురోగతి చెందిన వాళ్ళకి ఆ ప్రదేశం కూర్చోమని చెప్పేవాడు. ఏదో నిర్దోషులకి నాకు న్యాయం జరగలేదు అనుకున్న వాళ్ళకి ఆ ప్రదేశం కూర్చోమని చెప్పేవాడు. ఇక పాఠశాల అంటే విద్యార్థులు వచ్చి నేను పాస్ అవ్వాలి ఉన్నప్పుడు ఆ చెట్టుని కూర్చొని చెప్పేవాడు. అంటే నలుగురికి 4 విధాల ప్రదేశాల్లో ఆయన చూపించేవాడు. అంటే అక్కడ నేను కాదు, ఆ భూమి, ఆ చెట్టు లేదా ఆ ప్రదేశమే భగవతత్వం. ఆ ప్రదేశంలో వెళ్ళగానే నీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య ఆ ప్రదేశంలో తీరుస్తుంది అని ఆయన ఉద్దేశం. ఇక్కడ ప్రదేశాలే కాదు, ఆయనకు వాకుకి అక్కడ నిదర్శనం. ఇట్లా వాకి గ్రామంలో అలా చేసుకుంటూ వచ్చాడు. ఇంత అయిన తర్వాత వాకీలు అంటే అది కొంచెం అడవి ప్రాంతం అది. అంటే ఆ అడవి ప్రాంతంలో ఒక కుక్క ఉంది. ఈయన దగ్గర ఎక్కువ రోజులు ఉండేది. దాని పేరు షేరు అని పేరు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఈయన ఉండేదానికి చాలా దూరం, అడవి ప్రాంతం. ఇప్పుడు సూళ్ళూరుపేటకి మామిళ్ళపాడికి అంతా దూరం అనుకున్నాం. సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ దిగుతానే కుక్క ఆడ ఉంటుందన్నమాట. అంటే అప్పుడు 1-2 ట్రైన్లే ఉంటుంది, ఎక్కువ ట్రైన్ ఉండేది కదా. అదే ఆ ట్రైన్ టయానికి ఆ కుక్క ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ టయానికి ఆటోలో రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మంచిగా ఉంది కాబట్టి పెద్ద సీట్లు అయితే ఎప్పుడు ఆటోలు ఉంటాయి. మన సూళ్ళూరుపేట ఉంటుంది, ఏదో ఆ ట్రైన్ టయానికి 5:50 ట్రైనా ఉంటాయి, కొంచెం 6 పెట్టడానికి ఆడ ఉంటాను. అట్లా ఈ కుక్క ఆ టయానికి ఉండేది. వస్తేనే వాళ్ళందరినీ తీసుకుని నేరుగా ఇందుకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అడవి ప్రాంతంలో ఉన్నారంటే దారి తినడం వస్తుంది కొత్త వాళ్ళకి. అలా చేస్తూ ఉండేది. ఒకరోజు కొంతమంది వచ్చిన తర్వాత చూస్తే చుట్టుపక్కల కుక్కడ ఎక్కడా లేదు. కుక్క కనబడలేదు, ఇంకొంత దారి ఎక్క అనుకుంటూ సరే దారి చూసుకుంటూ ఏదో కొండ గుర్తులు పెట్టుకుంటూ దాన్ని కనుక్కుంటూ వస్తున్నప్పుడు అక్కడ కుక్క చచ్చిపోయాడు. ఆ కుక్క షేరు కుక్క.
సరే చనిపోయింది కాబట్టి మన స్టేషన్ రాలేదని చెప్పేసి నేరుగా బాబా చనిపోయారు. పోతే బాబా మేము సిడి వచ్చాము, ఆ కుక్క కనబడలేదంటే కుక్క చనిపోవడం ఏంటి, ఎక్కడ చూపించాను. సార్ నేరుగా వచ్చారు. ముందు వచ్చిన తర్వాత ఆ కుచ్చాడి మీదకి వచ్చారు. ఆ కుక్క చనిపోవడం అసంభవం, రండి అని చెప్పి తీసుకోబోతూ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేహాన్ని బుట్టలో పెట్టాడు. ఆ బుట్ట మీద తన చొక్కాను కప్పాడు. చొక్కాను కప్పి నెత్తిని పెట్టుకోమన్నాడు. అతడు ఆశ్రమానికి అన్నాడు, అది అనుండి చోటికి. అలా వెళ్తూ వచ్చాడంటే కొంచెం దూరం వెళ్ళారా లేదో ఒక ఢబకి దూకి కింద వచ్చాడు. అంటే ఏంటి, మూగజీవులకు కూడా ప్రాణదానం చేసేవాడు కాదు, మనుషులకే కాదు మూగజీవులు కూడా ప్రాణం తీసేసేవాడు. బాబా దగ్గరికి ఏదో పిచ్చి కుక్క పరిగెత్తుకుంటూ వస్తే బాబా కదా బాబా కాపాడలేదా, ఇట్లా అనేక మంది మహాత్ములు చెప్తూ జరగలేదా. అంటే ఏంటి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అన్ని జీవప్రాణులు వారికి సమానము. ఇది చేసిన సేవా ఫలితంగా ఇతనికి జీవం వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది సహజంగా చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయడం జరిగింది. ఇప్పటికీ ఆ సమాధి దర్శిస్తాడు. ఎవరైనా కుక్క దర్శనోడు ఆ సమాధి ప్రదర్శన చేస్తే ఆ కుక్క కాటికి విరుగుడు ముందు అవుతున్నాడు. ఇప్పుడు ఇలా జంతువులకు సమాధి చేయడం అన్ని సాంప్రదాయాలు అన్ని మార్పుల దగ్గర ఉంది కనబడుతుంది. బాబా చెప్తున్నా లేదా పులి గుర్రం, రమణ శాస్త్రం లేదా ఆవు కుక్క కోసి కూతురు కుక్క కూడా. ఎందుకు అలా చేసేవారు వాళ్ళు? వారు మనలాంటి ప్రాణులే. ప్రాణి పద్ధతి మనలాంటి ప్రాణులే. ఇక్కడ ప్రాణికి జీవికి తేడా అనుకుంటున్నాం మనం. ప్రాణి అంటే ప్రాణం ఉండేది ప్రాణి, మరి అన్నిటికీ ప్రాణం ఉంది కదా. ఆకారాలు వేరు అంతే. మనకి ఈ ఆకారం, దానికి ఆ ఆకారం. ఇది మైకు, దీని కరెంటు వల్లే. లైటు అది కరెంటు వల్లే. ఫ్యాను కరెంటు వల్లే. ఏసీ కరెంటు వల్లే. అని ఉండే కరెంటే కదా. మరి తేడా ఎక్కడ చూస్తాం మనం? అది లేకపోతే మైక్ పనిచేయదు, ఏసీ పనిచేయదు. అదే వాళ్ళు ప్రాణులు అనే పదం వాడతారు. కాబట్టి ఇక్కడ అన్ని ప్రాణులు సమానంతో వారు చూసేవారు. ఇక్కడ సమానత్వమేనది, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఒకరు చెడ్డవారు ఇంకొకరు మంచివారు అని భేదభావం లేదు. అలా చూసేవారు మహాత్ములు కారు. అలా మహాత్ములను ఆరాధిస్తూ అలా నడుచుకునేవారు బోధకులు కాదు. రెండు పదాలు పెట్టుకోవాలి. ఆయన విరుద్ధంగా ఆయన గొప్పతనాని కోసంగా చెప్పేవారు బోధకులు కాదు. ఆయన ఏం చెప్పాడో అదే చెప్పేవాడే నిజమైన బోధకుడు, ప్రచారకుడు. ఇక్కడే మనం గమనించాలి. అంటే ఎవరేం చెప్పినా దాన్ని విశ్వసించడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం మనకి ఇక్కడ. ఇంత అయిన తర్వాత గిరిజాబాయి ఆమె కృషి వ్యాధి. అంటే ఇక్కడ సాధీరబాబు మహత్యాలండి, మహిమలు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఆయన తత్వంలో ప్రకటమైన దివ్యమైన లీలలు. లీల అంటే కంటి కనిపించి కనుండేది. ఆ గిరిజాబాయికి భయంకర వ్యాధి, ఎన్నో మందులు వాడారు కానీ ఏమీ తగ్గలేదు. ఆయన చనిపోయింది. చనిపోయిన తర్వాత అందరూ బాధపడుతున్నారు. సరే, ఆమె చనిపోయారనే విషయం చెప్పాలని బాబా దగ్గరికి వెళ్తున్నారు. ఆమెను దహనం చేయమంటారా సమాధి చేయమంటారా అడగడానికి. దానిలో ఒకడు బయలుదేరుతూ ఉంటే అదే సమయంలో అక్కడ తాజుద్దీన్ బాబా ఒక టీ ఇచ్చి గిరిజాబాయికి తాగమని చెప్పి పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి వస్తున్నాడు, ఈ వ్యక్తి వస్తున్నాడు. అంటే పరిచయం ఉంటుంది కదా, ఏదో ఏడైపోతున్నావు అన్నాడు. ఇలా టీ తాగి పట్టుకున్నాడు. మరి గిరిజాబాయికి టీ తాగించమని బాబా చెప్పి టీ తీసుకోబోతా అన్నాడు. ఇంకేం గిరిజాబాయి, ఆమె చచ్చిపోయింది, అడగడానికి పోటా కాల్సిన అడగడానికి నేను బాబా పోతున్నాను అన్నాడు. మరి టీ ఇచ్చినోడికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకేదా పద, నేను బాబాకి వస్తాను అంటామా, ముందుకు పోతామా? ముందుకు పోయి ఛాన్స్ మాత్రం లేదు. ఒప్పుకుందా ఎందుకు కొంచెం కూడా. ఆ మనిషి చెప్తున్నాడు కదా, నేను అక్కడికి వస్తున్నాను రా కూడా కాలం చెప్పడానికి నేను మాడిపోతానంటే నేను అక్కడికి పోతానంటే మనల్ని ఏమంటాడు, పిచ్చుడు అంటాడు. కానీ ఇక్కడ బాబా మాట విశ్వాసం. నీ పడి నువ్వు, నా పడి నేను పోతా. ఎందుకని బాబా చెప్పాడు.
బాబా చెప్పి నేను చేస్తాను అంతే. సరే నీ తిక్క పో అని చెప్పినాడు. వెళ్ళిపోయాడు. అక్కడ పోయిన తర్వాత వెంటనే ఆమె దగ్గరికి పోయినాడు. దగ్గర పోయి అందరు ఏడస్తా కూర్చున్నాడు. పోయి చోలో మా బాబా మీరు టీ పంపించాడు, బాబా నీకు టీ పంపించాడు, బాబా నీకు టీ పంపించాడు. ఆయన ఎవరికి లేచింది, టీ తాగింది. మామూలుగా ప్రాణంతో ఉండగలిగింది. మరి ఇదే సంగతి బాబా మాలన్ బాయ్ క్షయరోగంతో బాధపడేది. ఇలా కుష్టి వ్యాధి పీడిని రోగాన్ని వాళ్ళని ఆరోగ్యం చేసేవాళ్ళు ప్రతి ఒక్క మహా లక్షణంలో ఉందండి. ఇప్పుడు బాబా చేశాడు, తాజల్ బాబా చేశాడు, శ్రీ సాయిబాబా చేశాడు, యేసుక్రీస్తు చేశాడు, ప్రవక్త చేశాడు, రమణ చేశాడు. అందరూ చేసిన ఒక పనే కదా. అందరూ ఒకే పని చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మహాత్ములు అని ఎందుకు అనకూడదు? ఇట్లా ఆలోచించాలండి మనం. కాదు ఆయన ఒక్కడే సామర్థ్యం ఇంకెవరికి లేదు అని చెప్పడం వేరితనము. ఇదే బైబిల్ అని మాట్లాడితే అట్లండి. ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ది ట్రూత్, ఐ ఆమ్ లైఫ్. 3 చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఈ మాట అనేటప్పటికీ దాని భావం తెలుసుకోలేక ఇది యేసుక్రీస్తుకి ఒకటి సాధ్యము, ఇంకెవరికి సాధ్యం కాదు అని అంటూనే ఉన్నారా? మీరు అంటున్నారా? అని ఒక్కడికే సాధ్యం అంటున్నారు. అక్కడ యేసుకి చెప్పిన ఒక మాట మనం గుర్తించాలి. అక్కడ ఆయన చెప్పిన వాక్యాలను బాగా గుర్తించాలి. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అసలు? శోకార్తులు ధన్యులు, ఓదార్పబడుదురు అని చెప్పారు. మత్తయి 5:6 అనుకుంటా నాకు గుర్తుంటే. ఏమిటి దాని అర్థం? అంటే ఏడ్చేవారు ధన్యులా? చెప్పండి. శోకార్తులు ధన్యులు అన్నారండి, వారు ఓదార్పబడుదురు అన్నారండి. దాని అర్థం దాని భావం ఏం గ్రహించాము? భగవంతుని కోసంగా తపించేవాడు ధన్యులు, ఆత్మజ్ఞానం కోసంగా దైన్యం పొందిన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. ఈ పదాలు ఉంటాయి దాంట్లో. అంటే ఆత్మజ్ఞానము దైన్యం అంటే ఏంటి? విచారము. దైన్యం పొందిన వారు ధన్యులు అంటే ఎప్పుడు వ్యాకులతో తపనతో ఎవడికి ఆత్మజ్ఞానం వస్తాడో వాడు ధన్యులు, వాడు ఓదార్పబడుదురు, వారి సంత దేవుని రాజ్యం వారిది. ఇదే రామచంద్రుడు చెప్పాడు. పిల్లవాడికి చాక్లెట్ ఇవ్వకపోతే, అంటే వాళ్ళు అడిగిన వస్తువు ఇవ్వకపోతే వాడు ఏ విధంగా అయితే తల గోడ కొట్టుకోవడమో కింద కొట్టుకోవడమో చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? వాడిని ఓదార్చిస్తున్నామా లేదా? భగవంతుడు అంతే. అలాగా వ్యాధితో ఉన్నవాళ్ళు కూడా ధన్యులు అవునా కాదా? దేవుని రాజ్యం వాడు అవునా కాదా? మరి తేడా ఎక్కడ ఉంటుంది? అవగాహన లోపం వల్ల. ఇంకో మాట చెప్పుకున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మహాత్ముల లీలన్నీ కూడా అందరూ చేస్తున్నప్పుడు వాడు మహాత్ముడు అవును కాదని మనం ఎలా అనగలము? ఇనుము అయస్కాంతం అయిన తర్వాత ఇనుము అంటామా అయస్కాంతం అంటామా? అయస్కాంతం అంటాం. మీ ఇద్దరు ఒకే దాంట్లో టాలెంట్ ఉన్నారనుకోండి, ఏమంటాము? మీరిద్దరు డాక్టర్లు అయ్యారు, ఏమంటారు? ఇద్దరు డాక్టర్లు అంటాం. మీ పేరు వేరు, మీ రూపం వేరు, మీ పేరు మీ రూపం వేరు, లేదా మీ పొలం వేరు, మీ పొలం వేరు. అన్ని కులాలు చదివారు డాక్టర్ హాస్పిటల్లో ఉంటారు. మరి అందరూ డాక్టర్ని పిలుస్తామా, ఏమని పిలుస్తామా? ఒకవేళ నా మతం వాడు డాక్టర్ కాదనుకోండి, నాకు ఆపరేషన్ చేయాలా, నేను చేసుకోకుండా ఉంటానా? మరి చేసుకుని ఉండాలి కదా. మరి ఎందుకు వెళ్తున్నాను? శాంతిని చేకూర్చేవారు ధన్యులు, వారు భగవంతుని బిడ్డలుగా పిలువబడతారు అన్నాడు. ఎందులో చెప్పాడు? మత్తయి 9 నాకు గుర్తుంటారండి అనుకుంటున్నాను. 5:9 5 అధ్యాయం 9వ వాక్యం అనుకుంటా. మరి శాంతిని చేకూర్చేవారు ధన్యులు, వారు భగవంతుని బిడ్డలుగా పిలువబడతారు అన్నారు. శాంతిని ఎవరు చేకూర్చే వాడు భగవంతుని బిడ్డలు ఉన్నా కాదా? ఈ మాట గివేసి చేసి చెప్పుకున్నాడండి. నేను అందరినీ భగవంతుని బిడ్డలుగా తీర్చడానికి నేను వచ్చాను చెప్పుకున్నాడు.
చెప్పాడా లేదా? బైబిల్లో ఉంటాడు. మరి అందరినీ అన్నాడా? ఒకరిని అన్నాడా? అదే జాన్ ఒక అతను, జాన్ సువార్త ఉంటుంది ఉందనుకుంటున్నా, ఉంటే చెప్పండి. ఆయన అది రాస్తాడు, మానవులందరినీ కూడా భగవంతుని సరికి చేరడానికే యేసు వచ్చాడని చెప్తాడు. ఇన్ని ఉన్నాయండి. మరి యేసు ఏం కోరాడు? సంకుచితం కోరాడా? విశాలత్వం కోరాడా? విశాలత్వం కోరా, సంకుచితం కోరాడా? మళ్ళా ఇంకొకటి, దేవుని బిడ్డ అంట. ఎవరిని? యేసుని. దేవుడు అంటున్నామా? దేవుని బిడ్డ అంటున్నాం. దేవుని బిడ్డ. ఆ బిడ్డ వచ్చి అందరు తన బిడ్డలుగా చేయాలనుకున్నాడు. మరి ఈ విశాలత్వం ఒప్పుకో, సంకుచిత్వమే మనకు కావాలి. విశాలత ఎవరికి వద్దు. ఈ విశాలత తెలపడానికైనా ఈ మహాత్ముల యొక్క అవతరణ. అందుకే ప్రియ పురాణం వచ్చింది, భాగవతం వచ్చింది, ఆళ్వార్ పురాణం వచ్చింది. మరి తేడా ఏమనిపిస్తుంది? అలా చేస్తే మనం దానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టే. అలా సత్యం కోసంగా, ధర్మం కోసం పోరాడేవాడిని హింసించారు. అందుకు యేసుకి సిలువ వేసింది. యేసుకి ధర్మం చెప్పాడా? అధర్మం చెప్పాడా? ధర్మం చెప్పాడు. ధర్మం చెప్తే ఏమైంది? దానికి సిలువ వేశారు. దానికి పదం రాసుండారండి, ధర్మార్థము. పదం వస్తుందండి, ధర్మార్థము హింసితులు ధన్యులు. ధర్మార్థం కోసంగా హింసపడేవారు ధన్యుడు, దేవుని రాజ్యం వారిది. మత్తయి 5:10. అంటే ఏంటి? ధర్మం కోసంగా పోరాడి వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాడు ధన్యులు, వాడు దేవుని రాజ్యం వారిది. కాబట్టి ధర్మం చెప్తున్నా, ఎవరికి నాకేం? ధర్మం అంటే ఏమిటి? ప్రమాణం ఉండాలి. కాబట్టి ఎవడికి నిజం చెప్తాడో వాడికి శిక్ష ఉంటాడు. ఎందుకంటే వరలేని ఉంటారు కదండి. ఎందుకంటే వాళ్ళు సంకుచిత్తం. ఇలా ధర్మంగా ఉన్నాను అనుకోండి, మన దగ్గరికి ఎవరు వస్తారు? మళ్ళీ అందరు కదా ఎందుకు చాడీ చెప్తుంది అందరూ. ఆ చాడీ చెప్పినవాడు న్యాయంగా వాళ్ళ అన్యాయంగా ఉండేవాళ్ళు కదా చాడీ చెప్తుంది. న్యాయం చాడీలు చెప్తారు. ఆ చాడీలు చెప్పాడంటే వాళ్ళ న్యాయం అన్యాయం, వాళ్ళకి కావాల్సింది అన్యాయం. ఆయన చెప్పిందేమో న్యాయం, యేసు చెప్పిందేమో న్యాయం. ఆ న్యాయం మనకి బురకెక్కకపోయా. అలాగే మాత్రం చెప్పేది ధర్మమే, మనకేం బురకెక్కకపోయా. ఎవడండి భక్తిగా ఉంటే అన్ని కష్టాలే ఉన్నామా? ఏం మనకి భక్తి వద్దండి. అంతకంటే ఇది మన వల్ల కాదండి, మనం చేయలేమండి అని అంటున్నాం. అంటే ఎందుకు మహాత్ములు చెప్పే ప్రతి ఒక్క అంశం కూడా మనం పరిశీలించాలండి. పరిశీలించడం ఏమిటి? విశాలత్వమే మానవ జీవన విధానం. ఈ ప్రకృతి అంతా విశాలత్వమే ఉందండి. సంకుచితం దేనికి లేదు. ఏ ప్రాణికి సంకుచితం లేదు. చెట్టుకు సంకుచితం ఉంటే మన పరిస్థితి ఏంటి? నా వరకు నేను మామిడి పండించుకుంటాను, నేను ఎవరు అనుకున్నాను అనుకోండి, మరి మామిడి పండు ఉంటుందా? వరి గింజలు నువ్వు ఒక గింజ వేసావు కదా, మళ్ళీ నాకు 4 గింజలు చాలనుకుంటే మనకి తిండట. మరి వాడి విశాలత్వం ఉంది, మనుషులు మాత్రం విశాలత్వం లేదు. చిన్న చీమకు చక్కెర దొరకను, గొప్ప మనిషికి ముక్తియే కరువు అంటాడు భక్త తుకారాం. అంటే దీని అర్థార్థం తెలుసుకుంటే మహాత్ముల తత్వం అంతా ఒకటే, ఉన్నది ఒకటే చెప్పడం ఉద్దేశం. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. మరి వేరువేరుగా చంద్రుడు, వేరువేరు సూర్యుడు ఉన్నారా? లేరు. కాబట్టి ఉన్న భగవతత్వం అంతా కూడా ఒకటే అనే భావాన్ని పెంపొందించడమే అందరి మహాత్ముల యొక్క లక్షణం. వాళ్ళు అందుకే వచ్చింది. ఆయా ప్రాంతంలో వచ్చి వాళ్ళని ముద్రించడం కోసంగా భగవంతుడు మానవ రూపంలో అవతరించాడంటే ఆ ప్రాంతంలో ఉద్యమపడాలి. ఇక్కడ ఒకే భాష ఉంది, వేరే వాళ్ళ భాష వచ్చి వీడికి ఏమర్థం అవుతుంది? అందుకని వీళ్ళ మధ్యలో పుట్టాలి. వీళ్ళ మధ్యలో పుడితే వీడు మనవాడు, అప్పుడు మాట వింటాం. పరాయి వచ్చి మన మాట వింటాం. నేను మన వాళ్ళప్పుడు మన మాట వింటాం. అందుకని భగవంతుడు ఆ గొడవ చాటులో పుట్టాడు, యేసుక్రీస్తు. ఇలా ప్రతి వదంశం పరిశీలించుకున్నాను అనుకోండి, ఎందుకు ఆడ జన్మించాల్సి వచ్చింది అంటే 10 మందికి ధర్మము సత్యము చెప్పడం కోసంగా భగవంతుడే ఆ రూపంలో అందుకని దేవుడు బిడ్డ అంటారు.
దేవుని బిడ్డ అన్నప్పుడే వాద్యం ఏంటి? అందరూ సమానమే, మీకు సమానమా? తెలియదు ఎలా అవుతాము. అందుకని ఇక్కడ బాగా ఈ మాటలు గిరిజా విషయంలో కావచ్చు, ఇంకొకటి విషయంలో కావచ్చు, సర్వ సమానం. ఒక్కరిని ముద్రించడం కావచ్చు. అంటే ఇక్కడ ముఖ్యం అంటే వాళ్ళు చెప్పిన విధానంలోని ఆంతరం గుర్తించడం లేదు. ఆ పదం వాళ్ళు చెప్పింది ఒకటి, మనం వినేది ఒకటి, అర్థం చేసుకున్నది ఒకటి, తిరిగి చెప్పేది ఒకటి. అర్థం చేసుకునే లోపం ఉంది అక్కడ. ఆ అర్థం చేసుకునే ప్రయత్నం సత్సంగం మనకి భరద్వాజ మాస్టర్ ఇచ్చాడండి. ప్రతి ఒక్క అంశం కూడా అర్థం చేసుకోవడానికి ఇచ్చాడండి. అంటే బాగా లోతుగా పరిశీలించు. ఈ పదాన్ని బౌద్ధ ఏమంటారు? సమైక్య అంటారు. సమైక్య దృష్టి, సమైక్య జీవనము, సమైక్య వాక్కు, ఈ పదం బౌద్ధ మతంలో వాడతారు. ఇక్కడ సమైక్య అంటే ఏమిటి? లోతుగా పరిశీలించు. అంటే నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు చూసే చూపు దాన్ని జాగ్రత్తగా చూడు. అది లోతైన అంటే. ఈ సమైక్య అంటే ఏదో అని చెప్పాడు మనం చేసుకుందాం అంతే అయిపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క అంశం అంటే మహాత్మ ప్రతి ఒక్క సూచనలోని అంతరార్థం గుర్తించాలండి. యేసు నా కాపరి అన్నాడు అంటే అర్థం ఏంటి? యేసు నా కాపరి రాష్ట్రం ఏదో చూసినట్టు చదివినాడు, ఆ టీవీ విన్నట్టు లేదండి. వాళ్ళు బైబిల్కి ఆగిపోతారు. సార్ నేను బైబిల్ నాకు తెలియదు. టీవీలు చెప్తాంటారు కదా, శుభవార్త టీవీ వస్తాంట, అందరూ చూస్తాంట. యేసు నా కాపరి అన్నాడు. దాని అర్థం ఏంటి? చెప్పలేదు మీకు తెలుసు చెప్పలేదు, మనం తెలుసుకుంటాం. మీకు అంటే పొద్దుకు గొప్ప తెలుసుంటుంది కదా. ఏమో చెప్పు భావం తప్పేం లేదు. చూస్తున్నాను నాకు లేమి కలగదు అంటే యేసు నా కాపరి, నాకు లేమి కలగదు అంటే ఏమి కలగదు అంటే దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, ఏం కలగదు. యేసు నా కాపరి అంటే ఏమని చెప్పారు వాళ్ళు? నాకు లేమి కలగదు. కిందది యేసు నా కాపరి, దానికి అర్థం చెప్పాలి నాకు ఇప్పుడు. జాగ్రత్తగా ఉండాలి. యేసు నా కాపరి, కాపాడుతాడు. కాపాడి కాపాడు నాకు అసలు అర్థం. కాపరి యేసు నా కాపరి అంటే కాపలు ఆవిడ ఏమంటాం మనం? కాపరి అంటాం. యేసు నా కాపరి, నన్ను కాపలా కాస్తా ఉంటాడు అని మనసులో నాకు ఉంటే, యేసు నా కాపరి కావాలని నా మనసులో ఉంటే నా మాట ఎలా ఉండాలి? అందుకు చుట్టూ కంచేసి ఆ గొర్రె బిల్లు పెట్టి ఈయన కర్ర పట్టుకోవడం. ఆయన కంచి దాటకూడదు. కంచి అంటే ఏంటి? ధర్మం. ధర్మం దాటకుండా కర్ర పట్టుకున్నాడు. అదే కదా బొమ్మలు ఉంటాయి కదండి, ఇంకనే ఉంటుంది. చుట్టూ కంచి ఉంటుందా? కంచి లేకుండా గొర్రెలు పొట్టేలు ఉంటాయి. గొర్రెల పొట్టేలు ఏముంటుందా? సరే ఏదో ఒకటి కంచి చుట్టూ ఉంటుంది కదండి. అంటే అర్థం ఏంటి? ఆ కంచె ధర్మం, దాన్ని దాటకుండా ఆయన చూస్తున్నాడు ఆయన. అందుకుని ఆ పొట్టేలు కావచ్చు, ఆ కర్ర పెట్టుకోవడం కావచ్చు, ఆ కాపరి ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు ఆయన ఆ కాపరి అన్నప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గలాట ఎలా ఉంటుంది? మీరు ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ గలాట ఎలా ఉంటుంది? పక్కన పడు రే మా అమ్మ రే వలస్తా అంటాడు వాడు. అంటాడు వాడు. నేను అమ్మ ఉండాలి, అమ్మ కాపలా కాస్తుంది కాబట్టి. అలాగే భగవంతుడు కాపలా ఉండాలని భావన వచ్చింది అనుకోండి, మనం జాగ్రత్తగా ఉంటాం. ఆ విషయం అండి ఇక్కడ ఏ మహాత్ముడు చెప్పినా అటువంటి విషయాలు మనం తెలియజేస్తున్నాడు. మీరు ఎక్కడ తేడా ఏమీ లేదు. అందుకే ఇక్కడ తాజుద్దీన్ బాబా ప్రతి ఒక్కరిని, కుక్కకి కావచ్చు, మామూలు మనిషికి కావచ్చు, కుష్టి వ్యాధుడు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంరక్షిస్తుంటాడు. సంరక్షించడం భగవంతుని యొక్క కర్తవ్యం అంతే. ఇక్కడ భగవంతుడు అంటే రూపం కాదండి. భగవంతుడు అంటే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానం యొక్క తత్వం ఏమిటి? అందరినీ మంచి మార్గంలో పెట్టడమే. ఆ జ్ఞానాన్ని మీ పేరు పెట్టుకున్నారు అంతే. ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకున్నారు అంతే. అది మీకు ఇష్టమైన పేరు పెట్టుకుని ఒక ప్రాంతం ఒక పేరు పెట్టుకుని ఇంకో ప్రాంతం ఒకరు పెట్టుకున్నారు. ఒకరు బంగాళాదుంప అన్నారు, ఒకరు పొటాటో అన్నారు, ఒకరు ఆలు అన్నారు, ఒకరు ఉల్లగడ్డ అన్నారు అంతే. మరి ఈ 4 పేరు 4 ప్రాంతాలు అంటున్నారు. ఈ ఊరు ఆలు అంటారా? మనం ఉల్లగడ్డ అంటాం. ఎక్కువగా లేదు. హిందీ వాళ్ళు ఆలు అంటారు, ఇంగ్లీష్లో పొటాటో అంటారు. అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కాదు పొటాటో పిలుస్తారు. పొటాటో లేదు, ఉల్లగడ్డ ఉంది, కావాలా వద్దా అంటే అట్లా ఉంటుంది. ఉల్లగడ్డ తీసుకోబో, నాకు పొటాటో కావాలి అంటాడు వాడు. నాకు ఉల్లగడ్డ ఉండాలి.
అందుకండి ఎందుకు మత మార్పిడులు మత విశ్వాసాలు అంటే అవగాహన లేకపోవడం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇలా ఈ సంఘటనలు ఈ భారతంలో కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి వాక్యం. ఇప్పుడు ఏ మహాత్ముడని మనం గమనించండి, మత సామరస్యం ఉందా, వేరే సామరస్యం ఉందా? ఇప్పుడు ప్రవక్త వాళ్ళకి ఇస్లాం సాంప్రదాయం, ఆయన మసీదులో కూర్చోన్నాడు. మసీదులో కూర్చోనంటే క్రిస్టియన్స్ వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి, వాళ్ళకి స్థలం లేదు, మసీదులో కూర్చొని ప్రార్థన చేయమని చెప్పాడు. ఇది చెప్పరు వాడు, ఎవరు ఆ ముస్లిం చెప్పరు. కానీ ప్రవక్త జీవిత చరిత్రలో ఉంది, ఆయన రాసుకున్నాడు. ప్రవక్త జీవిత చరిత్రలో ఆయన రాశాడు. ఆయన కూడా చెప్తాడు ప్రవక్త కూడా, ఇతర మతస్థులని నువ్వు హేళన చేయరాదు. దానం చేసేటప్పుడు కూడా పితాయిది అంటారు వాడు, రంజానప్పుడు చేస్తారు కదా, దానం చేసేటప్పుడు అంటే దానం చేస్తారు. రంజానికి ముందుగా వాళ్ళు అన్నం ఉండడమో లేదా గుడ్డలు ఇవ్వడం చేస్తారు. నువ్వు దానం చేయాలనుకుంటే ఇంటి గడప బయట వస్తానే ఎవరు ఏ కులమో మతం పెట్టుకోకుండా వాడికి ఇవ్వాలన్నాడు. ఆయన కులాలు చెప్పిన మాట అది. మరి దాన్ని ఎలా మనం తెచ్చుకుంటున్నాం? అదే బైబిల్లో నిర్మల హృదయులు, చెప్పండి, నిర్మల హృదయులు, నిర్మల హృదయులు అంటే భగవంతుడికి ఇష్టపడే వాళ్ళని ఉంటుంది. ఆ మత ఎలా ఉంటుంది, మత 5వ 8వ 9వ. మరి నిర్మల హృదయం ఎలా చెప్పాడు ఆయన? మరి ఆ నిర్మల హృదయం ఉండాలి కదా. మరి నిర్మల హృదయం లేకుండా ఆయన పులిస్తే ఉంటుంది. నిర్మల హృదయం అంటే ప్యూరిటీ, స్వచ్ఛత, కల్లా కప్పడం ఉండకూడదు, ఎక్కువ తక్కువ తేడాలు ఉండకూడదు, కులం మతమ జాతి భావం రాకూడదు. అంటే వాళ్ళ చుట్టూ పెట్టుకోండి కానీ ఇప్పుడు ఉద్దేశం, ఆ భావం మనకి రాకూడదు. మరి నిర్మల హృదయంలో పదం మనం బొట్టు పెట్టి రాసిపేసి రోజు చదువుకుంటామంటే ఉపయోగం ఉంటుంది. అలాగే భగవంతుడు సూక్తులు ఎవరు చెప్పినప్పటికి కూడా ఇటు ఈ మతం వాడు ఒప్పుకోవడం లేదు, అటు హిందూ మతం వాడు ఒప్పుకోవడం లేదు, అటు ప్రవక్త మతం ఒప్పుకోవడం లేదు. ఒకే మాట అంటాడు భరద్వాజ మాస్టర్ గారు, హిందూ సాంప్రదాయం ఏం చెప్పింది? సముచితమా విశాలతమా? హిందూ మతం విశాలతం సముచితం చెప్పింది, విశాలతం చెప్పింది. మన హిందూ మతంలో కూడా ఏమన్నా నువ్వు ఎక్కువ నేను తక్కువ, గొప్ప వాళ్ళకి లోపల డబ్బు లేని బయట. అంటే అన్ని విషయాల కోణం కోసం మనం పరిశీలించినప్పుడు మాత్రమే మనసు నిర్మలంగా ఉంటుంది. నీ పొరుగు వారిని ఎంత అవి వస్తాను ఈ పదాలు ఇక్కడ, నిన్ను వలే, నీ వలే, నిన్ను వలే అని ఉంటుంది చూడండి. కావాలంటే నిన్ను వలే అని ఉంటుంది, ఆడ నీ వలే ఉండదు, నిన్ను వలే, నిన్ను వలే ప్రేమించు అన్నటువంటి దేశానికి తావెత్తుంది. అదే భగవద్గీత కృష్ణుడు చెప్పడం, అదే షిరిడి సాయిబాబా చెప్పడం, అదే రాజేంద్ర బాబు చెప్పడం, అదే రామచంద్రని చెప్పడం, అదే ప్రవక్త చెప్పడం, చెప్పి అంతే ఒకటే. మరి ఆ ఒక్క వాక్యాలు గుర్తుపెట్టుకుంటే ఏదైనా వాక్యం, అది భగవద్ కృష్ణుడు చెప్పిన వాక్యం కావచ్చు, నాకు కృష్ణుడు అంటే ఇష్టం, ఆ చెప్పిన వాక్యం దాన్ని పట్టుకున్నాను అనుకోండి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. చదివితే ఉండదు. అదే అన్నమయ్య అంటాడండి, ఎంత చదివిననేమి ఎంత విననేమి నీలో మార్పు రానప్పుడు. మార్పు రానప్పుడు నీకు శివుడు ఎలా కలుగురు అంటాడండి. ఎంత చదివినా నువ్వు చింతలా ఉన్నప్పుడు నీకు శివుడు ఎలా వస్తుంది అన్నాడండి ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చదవాలంటే చదవాలంటే ఏమో ఉపయోగం ఉండదు. చదివిందని గ్రహించి దాని ప్రకారంగా నేను జీవించగలగాలి. అందుకే రమణ మహర్షి ఒక మాట అంటాడు, ఇంతకుముందు తెచ్చుకున్నాం మనం, పాండిత్యము గ్రంథం అనేది అర్థం లాంటిది. పాండిత్యం గ్రంథం అద్దం లాంటిది. అద్దంలో నేను గడ్డాన్ని తీసుకోవాలి. నేను గడ్డాన్ని తీసుకోవాలంటే అద్దంలో చూసుకోవాలా, ఇది పాండిత్యం. అలా ఎలా ఉన్నప్పుడు అక్కడ మరలు కనబడుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎండు లేకపోతే ఎక్కువ తక్కువ కనబడుతున్నాయి. దాన్ని చూసి నేను గడ్డాన్ని తీసుకుంటానా, లేదా అద్దంలో బొమ్మ గీస్తానా? అద్దంలో బొమ్మ గీస్తామా? పుస్తకాలు ఎంత ఏ ఉపయోగం ఉంటుంది? ఆ పుస్తకాన్ని గ్రహించి ఆధారంగా నేను గడ్డాన్ని తీసుకుని నాకు విషయం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. అది నిర్మల హృదయం అంటే. కాబట్టి ఏ మహాత్ముడు చెప్పినప్పటికీ కూడా ఆ భావన గ్రహించకపోతే వాడు నిర్మల హృదయం కాడు, పైకి కనబడేవాడు. దాన్ని ఏమంటారా, మేకకి గొర్రెతోళ్ళు కప్పుకొని తోడేలు మేకతోలు కప్పుకున్నట్టుగా, తోడేలు మేకతోలు కప్పుకొని మేకల గుంపులో పోతుంది, ఒకటి వేస్తూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా.
పైకేమో మేక గాబేయడం, లోపల ఏదో తోడేలు బుద్ధి. ఆ తోడేలు బుద్ధి వల్లే సమాధానం లేకపోవడం. అంటే వీటన్నిటినీ సమాజంలో ఎవరు పోషిస్తున్నారంటే స్వార్థపరులు. ఇది వారమని చెప్పడం లేదండి. స్వార్థత్వం ఎవరికి ఉందో వారందరూ కూడా మేకతోల గొప్పలు తోడేళ్ళు లాంటి వాళ్ళే. అది ఎవరైనా కావచ్చుగా, నేను కూడా అంతే. అందుకే వాడి ప్రవర్తన బట్టి మనం గుర్తించాలి. ప్రవర్తన బట్టి గుర్తించాలి, మాటను బట్టి కాదు. మాటలు కోటలు దాటాయి కానీ ప్రవర్తన. అందుకని మౌనాంశం గుర్తుపెట్టుకోవడం కోసమే భరద్వాజ మాస్టర్ గారు మనకి సత్సంగం ఒకటి ఇచ్చాడు. అంటే అంతలేని దాన్ని రాష్ట్రాలను నువ్వు గుర్తించు. ఇప్పుడు భారతం చెప్పిన పరహితం పుణ్యం అన్నాడు, పరపీడనం పాపం అన్నారు. ఆ వాక్యం దాన్ని పట్టుకోకుండా నేను భారత మహాదైవేశానండి అంటే ఏం ఉపయోగం ఉంటుందండి? అలా ఉపయోగం ఉంటూ నేను ఎదుటివాడి మనసు గాయపరిస్తే అది పుణ్యం ఎలా అవుతుందండి? ఇట్లా అనేక మతాల సారాంశము మనం గ్రహించగలిగితే మనం ఇంకో దాని దూపం. దాన్నే బాబా తెలుస్తుంది. అబ్బను మార్చుకున్నామంటారు అంటాడు. ఎందుకన్నాడు పదం వాడారు అంటే ఇది కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చాం కాక, కానీ దానిలో భావం మనం గుర్తించాలండి. ఎందుకు మన సదర్మాన్ని వదిలిపెట్టాలి? అందుకే స్వధర్మాన్ని ఇతను పతి అనేటప్పటికీ పతి ధర్మంలో పాటించాడు. రాజభవనం ఉన్నాడు కదా, మరి రాజభోగాలు అనిపించవచ్చు కదా, అంతగా పడుకోవచ్చు కదా, ఎందుకు నేల మీద పడుకున్నాడు, చెప్పు లేకుండా ఎందుకు నడిచాడు అని చెప్తాడండి. కాబట్టి దీన్ని బట్టి ఆధిపత్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసినప్పుడు బాబాయ్ ఏమన్నాడు, లేదంటే లేచి కూర్చున్నాడు. అందుకే యేసు ఒక మాట అంటారండి, ఎవడు సేవకుడు వాడు నాయకుడు అన్నాడు. ఈ పదం కూడా ఉండాలి నాకు గుర్తుంటే. ఎవడు సేవకుడు వాడు నాయకుడు అన్నాడు. ఇంకా 4 రోజుల్లో ఆయన సిలివేస్తారని తెలిసినప్పుడు 4 సేవకులు మాట్లాడుకుంటున్నారు. ఆయన పోతాడు కదా, ఈ పట్టి ఎవరు ఎక్కుతావా అని మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు వచ్చాడు యేసు ప్రభు. గమనైపోయాడు. అంటే కూడా వెంటనే చొమ్ము తీసుకుని వాడు 4 కాళ్ళు కడిగాడు. అప్పుడు చెప్పిన మాట ఇది. ఆయన అర్థం ఆయన తెలియకుండా ఉంటుందా? ఏ మార్పుడు సర్వజ్ఞుడండి. అది ఏసా ప్రవక్త బుద్ధుడా చెప్పాం. ఆ మోస్తు వాళ్ళ కాళ్ళు కడిగాడు. ఎవడు సేవకుడు వాడు నాయకుడు అన్నాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి వాళ్ళ సేవ మాత్రం నేను, నాయకత్వం మాత్రం నాకు కావాలి అంటే ఎలా ఉంటుందండి? అటువంటి సమత్వాన్ని మనం నింపడం కోసమే మహాత్ముల యొక్క అవతరణన్నీ కూడా, అంటే ఆయా ప్రాంతాల్లో ఆ మహాత్ములు అవతరించి మన మానవులని భగవంతుని తీసుకురావడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు అంతే. ఆ ప్రాంతం ప్రకారం ఆ ప్రాంతం ఉండాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వినాం అనుకోండి, బద్రీనాథ్ కేదార్నాథ్ అనుకోండి, అక్కడ పూజారులు మన మాదిరి పంచీగాని కట్టుకోరండి. చంచొక్క వేసుకుంటారు, ఎందుకంటే ఆ చండి ప్రాంతం అది. మనం ఏదో పూజ ఇట్లా ఎట్లా ఉంటుందండి? పోనీ ఇక్కడ అట్లా వేసుకొని పూజ చేస్తామా అంటే ఏ దేవతనే కావచ్చు చేయము. అంటే ఈ ప్రాంతం తగ్గట్టుగా మనం ఇలా చేస్తున్నాం, ఆ ప్రాంతం అంటే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేది వేరా ఒకటేనా? వాళ్ళు అక్కడ పూజ చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ పూజ చేస్తున్నారు. అలా కాదు, నువ్వు ఈ సౌకర్యాన్ని పూజ చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఈ ధర్మాన్ని పాటించు, ఈ సాంప్రదాయం పాటించే ఎలా ఉంటుందండి? నా సొక్కాన్ని మీరు మిమ్మల్ని వేసుకున్నట్టుగా నా సొక్క నీకు ఎట్ట పడుతుందా? నా సొక్క నీకు పడుతుందా? నీ సొక్క నాకు పడుతుందా? పడుతుంది సార్, పడితే అవకాశం లేదు. అలా కాదు, నువ్వు ఈ చొక్కానే వేసుకోవాలి అంటే కూడా వాడి కుక్కని కష్టంగా అతి కష్టంగా ఇది లేక గతి లేక వేసుకోవాల్సింది. లేకపోతే ఏమంటారు ఉంది సంత. ఇటువంటి తత్వాన్ని ఈ భరద్వాజ మాస్టర్ అందించారండి. నేను సొంత ధనం అంటే ఏమి లేదు. ఈ మహాత్ముడు భరద్వాజ మాస్టర్ గారు ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మామూలు ప్రొఫెసర్గా చేరి సత్యాన్ని ధర్మాన్ని అటు విద్యార్థుల్లో ఇటు సమాజానికి అందించిన వాడు మహానుభావుడు. కాబట్టి ఆ తత్వాన్ని మనం అందుకోగలుగుతాం. రూపంతో మనకి పని లేదు, పేరుతో మనకి పని లేదు. అందులో ఏ తత్వం ఉందో తెలుసుకోవాలి. కుండలో ఉండారా, స్టీల్ పాత్రలో ఉండారా, వెండి పాత్రలో ఉండారా, అవసరమా? అన్నం అవసరం, అన్నం తిందాం. అయ్యా కుండలో వండావు నేను తినను,
తినకపోతే ఎవరు సచ్చేది నువ్వే. కాబట్టి మత సామరస్యాన్ని చాటడమే మహాత్ముల యొక్క లక్షణము, లక్ష్యం అది, వాళ్ళ ధర్మం అది, కర్తవ్యం అది. అందుకే భగవంతుడు మానవ రూపంలో అవతరింపు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ తత్వాన్ని తెలిపిందే తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు తాజుద్దీన్ బాబా మహారాజ్ की जय. గురుదేవ దత్త.